హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్. నేను మీ హేమలత. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మా అక్క ఫ్రెండ్ పెళ్ళి అనమాట. తనైతే మా అక్క బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటి నుంచి ఫ్రెండే. తనకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. నేను ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తనైతే వచ్చేది మా అక్క దగ్గరికి కాలేజ్కి అది వెళ్ళినప్పుడు, నెక్స్ట్ చదువుకోవడానికి అదినా. నేను ఇంకైతే మా అక్కనే, అక్క నువ్వు కాదు మా అక్కవే, ఆ అమ్మాయే మా అక్క, నాకు ఆ అమ్మాయి నచ్చిందని మా అక్కనైతే తెగ ఏడిపించేదాన్ని. మా అక్క అయితే పాపం ఫీల్ అయిపోయేది. అప్పుడు ఏం చెప్పేది కాదు, కానీ ఎవరికైనా అంతే కదా. మరి మనకు కూడా అంతగా తెలియదు. నేనైతే నువ్వు కాదు మా అక్కవే, ఆ అమ్మాయే మా అక్క అనేదాన్ని నేను. అవన్నీ జస్ట్ స్వీట్ మెమరీస్ అనమాట. ఇంట్లో అయితే ఎవరు లేరు, నేను, పిల్లలు, మామయ్య, మా ఆయన అయితే ఉన్నారు. మా ఆయన అయితే పెళ్ళికి రానన్నారు, మామయ్య కూడా రారు. ఇంకా మామయ్యకి మా ఆయనకి నేనైతే లంచ్ ప్రిపేర్ చేసాను. ఎగ్సే వండాను అనమాట, ఇంకేం వండలేదు. ఎగ్స్ వండిమని చెప్పారు. ఇంటి దగ్గర అన్నీ కంప్లీట్ చేసుకొని పెళ్ళికి అయితే బయలుదేరిపోయాము. మా వెన్నీని కూడా తీసుకెళ్దామని చెప్పేసి, సెలవులే కదా అని చెప్పి మా వదిన అడిగితే వెన్నీని అయితే తీసుకెళ్తాను అనగానే తీసుకెళ్ళి వదిన అని చెప్పింది. అమ్మమ్మ ఇంటి దగ్గరే కదా పెళ్ళి, ఇంకా అమ్మాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మాతో వచ్చేస్తామని చెప్పగానే నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంకా అందరం కలిసి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. పిల్లలు అయితే మా తమ్ముడితో వచ్చారు ఇద్దరున. అమ్మ మా అయితే వస్తామని చెప్పగానే సరే అయితే వెళ్ళండి అని చెప్పేసి నేను పిల్లల్ని మా తమ్ముడికి అయితే అప్పచెప్పాను. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. మేము వెళ్ళినప్పటికీ మా అక్కలు ఇంకా రాలేదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆఫీస్ టైమింగ్స్ కదా, హాఫ్ డే ఆఫీస్ లీవ్ పెట్టి వస్తానని చెప్పింది. అది వచ్చినప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. అంతవరకు మేము కూర్చున్నాం అనమాట. కాసేపు కూర్చొని అలా మాట్లాడుకున్నాం, మా అత్తలు, నేను, అమ్మాలు. పిల్లలు అయితే మా తమ్ముడి దగ్గర ఉన్నారనమాట. హాఫ్ అన్ అవర్లో వచ్చారు మా అక్కలు అందరూన. మా చిన్నత్త మేము వచ్చాము. మా పెద్దత్త అయితే ఇంకా రావడానికి టైం పడుద్ది, ఇంకా స్కూల్లోని పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్నది మా అత్త. ఇంకా వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము అందరం గ్యాదర్ అయినప్పటికీ 2 hours పట్టింది మొత్తం అందరం ఒక దగ్గరికి చేరడానికి. ఇంకా వాళ్ళు వచ్చేలోపు మేము భోజనాలు అయితే చేసాము. ఎందుకంటే మళ్ళీ ఇంటికి బేగా వెళ్ళిపోవాలని చెప్పేసి పిల్లలు అటు తిరిగి ఇటు తిరిగి అలా ఆడుతున్నారనమాట. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా భోంచేసి పైకి అయితే వెళ్ళాము, అదే పెళ్లి కూతురు దగ్గరికి. గిఫ్ట్ అయితే డబ్బులు రాయించుకుంటారా రాయించుకోరా అని చెప్పేసి గిఫ్ట్ అయితే కొనేసాము. గిఫ్ట్ అయితే ఏ ఫోటో ఫ్రేమ్లో అలాంటివి ఏమి ఇవ్వలేదు, కుక్కర్ అయితే కొనేసి ఇచ్చాము. ఎందుకంటే అది ఎప్పటికైనా యూజ్ అవుద్ది కదా. గిఫ్ట్ అనేది ఎప్పుడైనా అదే ఎవరిచ్చినా సరే ఇచ్చిన వెంటనే వాడినట్టు ఉండాలి. పక్కన మూల పెట్టి తర్వాత ఎప్పుడో వాడదాంలే అనుకోకూడదు అనమాట. నా ఒపీనియన్ అయితే అది. ఇప్పుడు మనం ఇస్తేనే వాళ్ళ దగ్గర ఉంటాయి అని కాదు, అదొక చిన్న హ్యాపీనెస్ అంతే మన గుర్తుగానా. తనైతే నాకు 20 years నుంచి తెలుసు. సో ఇది మా అక్కల ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిన వ్లాగ్ అయితే. వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.